నేనెంతో ఇష్టపడే మా దైవం అన్న నందమూరి తారక రామారావు గారి పాట జననీ జన్మభూమిచ్చ. ఎందుకంటే నేను నా తల్లిదండ్రులను ఎంత ఇష్టపడతానో మా దైవం మా అన్న నందమూరి తారక రామారావు గారు అంటే నాకు అంత ప్రాణం. ఎందుకంటే చాలా కష్టపడి అనేక రంగాల్లో ఆయన విజయం సాధించాడు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను మిలిటరీలో ఉద్యోగం చేసిన తర్వాత 8 ఏళ్ళు ఆర్టీసీలో పనిచేసిన, ఇప్పుడు ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేసిన నాకు స్ఫూర్తిదాయకుడు మా మహానుభావుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. మరి ఎప్పుడు నాకు జన్మనిచ్చారో మా తల్లిదండ్రులు తెలియదు, కానీ నేను ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవ వేళ జన్మదినోత్సవం జరుపుకోవడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. Happy birthday on behalf of all the members of the school, SMC. అందుకే మీ అందరికీ తెలుసు, స్కూల్లో చిన్నపిల్లల నుంచి ఎక్కువగా రామారావు సార్ ఇష్టపడుతూ ఉంటారు. మీకోసం 48 ఏళ్ళు ఈ వయసులో కూడా ఏ ఫంక్షన్ జరిగినా ఆడతాను పాడతాను డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు మా అన్నగారు చెప్పిన దేశభక్తి గీతం జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరిగేసే ఒక చిన్న పాట పాడి మీకోసం ముగిస్తాను. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరిగేసి స్వర్గాదపి గరిగేసి ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా, ఆ తల్లి మోసేది నవమాసలేరా, ఈ తల్లి మోయాలి కడ వరకురా, కట్టె కాలే వరకురా, ఆ రుణం ఏ రూపాన తీరేదిరా, ఈ రూపమే ఈ జవానురా. గుండెకు తెలుసు ఆ గుండె బరువెంతో, మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నీవు రాక్షసునిగా, మనుషుల కోసం ఈ మనుషుల కోసం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ మరోసారి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రేమతో మీ రామారావు సార్. Respected Principal Sir, SMC Chairman, Vice Chairman and members of SMC and our school well-wishers and my dear colleagues and my beloved students. మీ అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 ఆగస్టు 15 దానికి మనం మొదటి సెలబ్రేషన్, ఫస్ట్ సెలబ్రేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్. 1948 సెకండ్ సెలబ్రేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఆ విధంగా లెక్కేసుకుంటూ వస్తే ఇప్పుడు ఇది మనం జరుపుకుంటుంది 78 ఇండిపెండెన్స్ 78 ఇండిపెండెన్స్ సెలబ్రేషన్. అండ్ ఇప్పటికి 77 సంవత్సరాలు గడిచిపోయాయి. మనకి స్వాతంత్ర్యం వచ్చి, బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయ్యాయి. మరి ఈ 77 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రగతి, ఇంకా ఉన్నటువంటి అసమానతలు అవన్నీ తర్వాత మాట్లాడడం. దానికంటే ముందు కూడా 1947కి ముందు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ దానిని మనం గ్రేట్ బ్రిటన్ అని చెప్తాం, లేదా యునైటెడ్ కింగ్డమ్ అని చెప్తాం, లేదా ఇంకా సింపుల్గా దాన్ని విడదీస్తే ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఐర్లాండ్, నార్థన్